పరిగెడుతున్నాడు. మానవుడు ఈ జానడు పంట కోసము కూటి కొరకు కోటి విద్యలు చేస్తున్నాడు. అందులో చిన్నలేమి పెద్దలేమి, అల్పులేమి ఘనులేమి, చదువుకున్న వారేమి చదువులేని వారేమి అందరూ మరి లోకాశల్లోనూ ఇహలోక సంబంధాల కొరకు మరి ఆశించి ఇష్టానుసారమైన జీవితాలు జీవించేటప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, ఈ లోకము శాశ్వతమైనది కాదు. పరలోక రాజ్యం నువ్వు ఎన్నడూ చేరుకుంటావు? శరీర కోరికల కొరకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే పాపము వస్తుంది. ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. దానికి సాదృశ్యము అగ్నిగుండము, పాతాళము. ఆ పాతాళములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మరి నీ జీవితము జీవించాలంటే, ఈ మట్టి శరీరము విడుదల కావాలంటే, ఆ మట్టి శరీరంలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేడే రక్షణ సమయము. ఈ రక్షణ నీకు అనుకూలమైనది. ప్రియమైన సోదరి సోదరులారా, గ్యారెంటీ లేని జీవితాల్లో ఉన్నాం. మరి ఏ క్షణమో, అది ఏ టైమో, ఏ ఘడియనో మానవునికి ఎప్పుడు ఏ అపాయం జరుగుతుందో తెలియదు. కనుక మనకు పరలోక రాజ్యము చాలా అవసరమై ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి ఆయన ప్రకటించింది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మీరు అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని వాక్యమును మరి నమ్మాలని, దేవుని రాజ్యసువార్తను నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మరి ప్రియమైన వారులారా, మరి చక్కగా ఈ సువార్తను వినాలని, ఆ మారు మనసు అనగా నీ పాపమును ఒప్పుకొనుట. నీవు చేసిన ప్రతి పాపము మరి ఒప్పుకోవాలంటే కప్పుకుంటే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. చేసిన ప్రతి పాపానికి మూల్యం ఉంది. భూమి మీద మనము ఒక చిన్న తప్పు చేస్తే మన చట్టమే మనకు వదలదు. మన చట్టము శిక్షిస్తుంది. మన చట్టము మనకు మరి అనేకమైన విధాలుగా మనకు శ్రమలు పెడుతుంది. కానీ మరి పరలోక చట్టం కూడా ఉంది. ఆ పరలోక చట్టములో కూడా పాపము చేసిన వాడు నరకమునకు, అగ్నిగుండమునకు వెళ్ళిపోతున్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి మనిషి, ప్రతి మానవుని ఆత్మ పరలోక రాజ్యం చేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చి రాయబడింది. పాపపు స్థితిలో ఉన్న మానవుడికి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించాడు. శాపములో ఉన్న వ్యక్తిని ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఆయన మలినమైన బ్రతుకులకు తన పరిశుద్ధమైన రక్తం చేత పరిశుద్ధపరిచాడు. శిలువ మ్రాను మీద మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. సజీవులైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, ప్రయాసమని భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ భూమి మీద విశ్రాంతి లేదు మనిషికి, పరలోక రాజ్యంలో విశ్రాంతి ఉంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ప్రాణం ఉండగానే ప్రభువయ్య ప్రభువా పాపిని నన్ను క్షమించమంటే ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇస్తాండి. ఇదే శిలవను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ కులములో గాని మతములో ఉన్నా, ప్రభు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఇది కులము కాదు, మతము కాదండి, మార్గము, సత్యము, జీవమండి. ప్రభువును నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. నేడే రక్షణ సమయం. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ కొరకు ప్రార్థన.